నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, సుబ్హానల్లా. మనం ప్రాణాయామం గురించి నేర్చుకుంటున్నాం. మొట్టమొదటి ఇన్పుట్ సరిగా చేసుకో. అవునా? సో ఫస్ట్ కరెక్ట్ యువర్ ఇన్పుట్. నువ్వు లోపల వేసే నువ్వు కరెక్ట్ చేయి. ఆ తర్వాత నువ్వు ఇంట్లో అంతా చెత్త వస్తూ ఉంటే నువ్వు ఊడుస్తానంటే నువ్వు చిమ్ముతానంటే అవుతాదయ్యా? కాదు. మొట్టమొదటి కిటికీలు మూసేవయ్యా. ఆ తర్వాత నువ్వు శుభ్రం చేయడం మొదలెట్టు, శుభ్రం అవుతుంది. కన్ను కూడా అంతే, నీ శరీరంలో ఉండే ప్రతి అవయవం కూడా అంతే. మొట్టమొదటి చెడు వేయటం, ధూళి వేయటం, చెడు ఆహారం వేయటం మొదలు మానేయి. ఆ తర్వాత మంచిది వేయడం స్టార్ట్ చేయి. ఆటోమేటిక్గా 16 నెలల్లో మొత్తం కొత్త శరీరం వచ్చేస్తుంది. ఆటోమేటిక్. నీ శరీరానికి ఆ యొక్క లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. నువ్వు సృష్టించింది ఏది సరిగా పనిచేయట్లేదు. ఈ మొబైల్ ఫోన్ అవుట్డేటెడ్ 6 నెలల్లో. ఇప్పుడు లేటెస్ట్ మనం సృష్టించిందంతా అవుట్డేటెడే. ఎప్పుడు కూడా అదే గుర్తుపెట్టుకోండి. రాబోయేది కూడా అవుట్డేటెడే. అవుట్డేటెడ్ కానీ ఇదే. అవునా? ఇది అప్ టు డేట్. సో నువ్వు నిజంగా దీన్ని పట్టించుకుంటే, దీన్ని కనుక సరిగ్గా చూసుకుంటే 16 నెలల్లో కొత్త శరీరమే తయారవుతుంది. శరీరంలో ఉన్న ప్రతి భాగం కూడా రిపేర్ చేసుకోవచ్చు. రిపేర్ అవుతుంది ఎప్పుడు? నువ్వు చెడు వేయడం మానివేస్తే, ఎక్సర్సైజ్ చేయడం మొదలెడితే. ఈ రెండు. ఒకటి చెడు ఆహారం వేయటం మానివేయి. రెండోది మంచి ఆహారం వేయడం నేర్చుకో. మూడోది చెడు వ్యాయామం మానివేసి మంచి వ్యాయామం చేయటం నేర్చుకో. ఏది చేయాలో అది చేయాలి. సైంటిఫిక్గా ఉండవు, శాస్త్రీయంగా ఉండవు, స్వధర్మం. ఆటోమేటిక్గా నీ హార్డ్వేరు సాఫ్ట్వేర్ రిపేర్ చేసుకోలేనిది ఈ సిస్టంలో ఏమీ లేదు. సృష్టిలో ఏదైనా ఉందా అండి రిపేర్ చేసుకోలేనిది? ఏదీ లేదు. బుద్ధుడే చెప్పాడు, ఎవ్రీథింగ్, నథింగ్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ డిస్పెన్సిబుల్, ఎవ్రీథింగ్ కెన్ బి రిపేర్డ్. ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ ఉందనే చెప్పాడు ఆయన. అలా దుఃఖము అంటే ప్రాబ్లం ఉందంటే దే నో ప్రాబ్లం వితౌట్ సొల్యూషన్ అని చెప్పాడు. అది నీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రాబ్లం కావచ్చు, మైండ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కావచ్చు. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్, మేనేజ్మెంట్ అంతా కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ మనం మాట్లాడతారు. జాపనీస్ చాలా ఫేమస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. వాళ్ళే అన్ని టూల్స్ స్పిరిచువాలిటీ నుంచి డెవలప్ చేస్తారు. PDCA సైకిల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. అవును, ఇప్పుడు ఏ కార్పొరేట్ సంస్థ కానీ సో ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. సో ఇదంతా మన స్పిరిచువాలిటీని మనం అర్థం చేసుకుంటే, మన ప్రాబ్లమ్ని మనం కనుక రెక్టిఫై చేసుకోవడానికి ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటే ఎంతో ముందుకి మనం వెళ్తాం. సో మనం ఈరోజు ఈ ముద్రలు మనం నేర్చుకుంటున్నాం. ఏది? శక్తి చాలన ముద్ర. దీని ఏమంటాం? అంగుష్టి ముద్ర. సో ఈ ముద్ర అనేది విశిష్టమైనటువంటిది. కంటి చూపును సరి చేసేదే కాదు. ఇది ఏ విధంగా ఏ ముద్రలో శ్వాస అనేది పైకి వెళ్తుంది, మెదడుకి వెళ్తుంది. అందుకే దీనితో చాలాసేపు చేస్తాం. ఆ తర్వాత చేసేటువంటి ముద్ర శయనముష్టి. ఈ విధంగా పెట్టి శ్వాసను పీల్చుకోండి. ఇప్పుడు మీ యొక్క ఊపిరితిత్తుల మధ్య భాగంలోకి శ్వాస వెళ్తుంది. ఇది రెండో ప్రాణాయామం, ఉజ్జాయి ప్రాణాయామం. ఉజ్జాయి ప్రాణాయామం అంటే ఏమిటి? ఉజ్జాయి ప్రాణాయామం గురించి ఏం చెప్తుంది? అటే ఒక ప్రదీపం ఏం చెప్తుంది? గరండ మహాముని ఏం చెప్తున్నాడు ఉజ్జాయి ప్రాణాయామం గురించి? ముఖం సంయమ్య నాడీభ్య మాకృష్య పవనం శనైః యథా లఘతి కంఠాత్ హృదయావది సస్వనం పూర్వవత్ కుంభయేత్ ప్రాణం రేచయేధిడయా తతః శ్లేష్మదోషహరం కంఠే దేహానల వివర్ధనం నాడీజలోధరాధాతుగత దోష వినాశనం గచ్చతా తిష్టతా కార్య ముజ్జాయాఖ్యంతు కుంభకం. శ్వాసని కొంచెం ఇలా ముఖం సంయమ్య నాడీభ్య మాకృష్య పవనం శనైః యథా లఘతి కంఠాత్ హృదయావధి సస్వనం. శ్వాసని హృదయంలోకి ఛాతిని పైకుంచి యథాలగతి కంఠాత్ హృదయావధి సస్వనం ఈ విధంగా పీల్చుకోమని చెప్తున్నాడు. ధ్యానం అంతా సంయమం, ముఖ సంయమం, ధ్యాస అంతా ఇక్కడే ఉండాలి.
నాడీభ్య మాకృష్య పవనాశనై పూర్వవత్ కుంభయేత్ ప్రాణం. ఆ విధంగా పీల్చుకొని ఆ శ్వాసను పూర్తిగా లోనికి వెళ్ళనివ్వాలి. రేచయే ధిడయా తతః, ఆ శ్వాస నెమ్మదిగా వదిలేయాలి. ఆ విధంగా శ్వాస ఉండాలని చెప్తున్నాడు. ఉజ్జాయి ప్రాణాయామం గురించి చెప్తున్నాం. శ్లేష్మదోషహరం కంఠే దేహానల వివర్ధనం. శ్లేష్మం అంటే ఏంటయ్యా? లోపల ఉండేటువంటి కొవ్వు మొత్తం కరిగిపోతుందని చెప్తున్నాడు. నాడీ జలోదరా ధాతుగత దోష వినాశనం. పొట్టలో ఉండేటువంటి వాయువులు కానీ, ఎసిడిటీ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, ఇంటెస్టైన్ మలబద్ధకం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ, నాడీ మండలాన్ని నర్వస్ డిజార్డర్స్ కానీ, ఇవన్నీ కూడా దోష వినాశనం. గచ్చతా తిష్టతా కార్య ముచ్యాఖ్యంత్ కుంభకం. గరుడ మహాముని ఏ విధంగా చెప్తున్నాడు? నాసాభ్యం వాయుమాకృష్య వాయుం వక్త్రేణ ధారయే హృద్గలాభ్యాం సమాకృష్య ముఖమధ్యే చ ధారయే. సేమ్ అదే ఇంకో భాషలో చెప్తున్నాడు అంతే. ముఖం ప్రక్షాళ్య సంవేద్య, ముఖంలో ఎలాంటి బాధ కనపడకూడదంట. అవునా? అలా ముఖం పెట్టకూడదని చెప్తున్నాడు. ముఖం ప్రసన్నంగా ఉండాలి. ముఖమధ్యే చ ధారయే ముఖం ప్రక్షాళ్య సంవేద్య కుర్యా జాలంధరం తతః. జాలంధరం అంటే ఏంటి? శ్వాసను పీల్చుకొని ఛాతి లేచిందంటే జాలంధరం అంట. జాలంధరం అంటే ఏంటయ్యా? ఛాతి లేచిందంటే ఏంటి? పొట్ట పైకి లేచిందని అర్థం. పొట్ట ఫ్రీ, ఉదరం ఫ్రీ అయింది. ఏమైంది? ఫ్రీ అయింది. ఉదరం ఫ్రీ అయింది. సో పొట్ట ఫ్రీ అయిందంటే ఛాతి పైకి లేస్తే ఏమవుతుంది? పొట్ట ఫ్రీ అయిపోతుంది. దాన్ని ఏమంటాం? జాలంధరం తతః. ఉజ్జాయి అంటే ఛాతి పైకి ఉండాలి అని అర్థం. ఆశక్తి కుంభకం కృత్వా ధారయే దవిరోధతః. శ్వాసని చక్కగా ఊపిరితిత్తుల నిండా పీల్చుకొని ఆపిపెట్టాలి. ఆపిపెట్టాలంటే ఎంతసేపు లోపలికి వెళ్ళేంత వరకు ఆగాలి. అది లోనికి ఊపిరితిత్తులకి కింది భాగంలోకి వెళ్ళనే లేదు. నువ్వు మధ్యలోనే కట్ చేసి శ్వాసం వదిలేస్తా అంటే ఎలాగయ్యా? అందుకని పూర్తిగా లోనికి వెళ్ళనీయాలి అని చెప్తున్నాడు. ఆశక్తి కుంభకం కృత్వా ధారయేద విరోధతః ఉజ్జాయి కుంభకం కృత్వా సర్వకార్యాణి సాధయే. నువ్వు ఏ పని చేయాలన్నా నీ బ్రెత్ ఇది గొప్పవ. నువ్వు ఏ పని చేయాలన్నా నీ ప్రాణమే నీ శక్తి అని చెప్తున్నాడు. ఆ ప్రాణం అనేది, శ్వాస అనేది ఎలా ఉండాలి? ఉజ్జాయిలో ఉండాలని చెప్తున్నాడు. నువ్వు శ్వాస మామూలుగా తీసుకుంటున్నావు అంటేనే ఉజ్జాయిలో ఉండాలి. డీప్ బ్రెత్ అనేది కంఫర్టబుల్, సుఖంగా ఉండాలి, దీర్ఘంగా ఉండాలి, సుఖంగా ఉండాలి,
దీర్ఘంగా ఉండాలి. ఇది పూర్తిగా ఉండాలి, దీర్ఘంగా ఉండాలి, శ్వాస పూర్తిగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని చెప్తున్నాడు. నభవేత్ కఫరోగంచ క్రూరవాయు అజీర్ణకా. ఆ లోపట అవునా ఏది కంపు వాయువులు ఉంటాయి కదా, చెడు వాయువులు ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్తున్నాడు. అజీర్ణ వ్యాధి అనేది రాదని చెప్తున్నాడు. కఫం అనేది రాదు. కఫం ఎందుకు వస్తుందయా? జీర్ణం లేకపోతే, జీర్ణం కాకపోతే కఫం వస్తుంది. కఫం అనేది రాదని చెప్తున్నాడు. ఆమవాతం పెరాలసిస్, ఏది నాడులకు సంబంధించినటువంటి వ్యాధులు, పెరాలసిస్ కానీ వీక్గా కావటం కానీ, అవును ఇలా 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 కొట్టుకుంటూ ఉంటాం, ఇలా ఇలా కొంతమందికి చూస్తాం కదా, ఇలా ఇలా చేయవుతాం. ఆమవాతం క్షయం కాసం జ్వరప్లీహా న విద్యతే సా నా విద్యతే. ఇమ్యూనిటీ, ప్లీహం, స్ప్లీన్, నీ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి అనేది అద్భుతంగా ఉంటుంది. జరామృత్యు వినాశాయ యాంటీ ఏజింగ్. నువ్వు ఎప్పుడు కూడా అవునా చర్మం ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది, ముడతలు పడవు ఎక్కడ చూసినా కూడా. చోజాయి సాధయే నరః, దీని ఉజ్జాయి ప్రాణాయామం అంటారయ్యా. ఏ చెడ్డ కాపాలి అలాంటి ఉజ్జాయి ప్రాణాయామం సాధన చేయి నాయన అని చెప్తున్నాడు. నువ్వు ప్రాణం తీసుకున్నావంటే ఉజ్జాయిలో ఉండాలని చెప్తున్నాడు, ఉద్గతిలో ఉండాలి అని చెప్తున్నాడు. అన్నింటినీ జయింపజేసేది ఉజ్జాయి. ఆ తర్వాతనే శీత్కారి ప్రాణాయామం వస్తుంది. సో అందుకే మనం ఇందులో కానీ ఏ ముద్ర, ఇందులో కానీ ఇందులో కానీ ఇందులో కానీ ఇందులో కానీ ఇందులో కానీ ఇందులో కానీ ఎందులోనైనా కూడా మనం చేసేటువంటి ప్రాణాయామం ఉజ్జాయి ప్రాణాయామం. కృష్ణమాచార్య ట్రెడిషన్కి వెళ్ళారంటే చాలు ఉజ్జాయి ఉజ్జాయి ఉజ్జాయి. ఉజ్జాయి అనేది ప్రత్యేకంగా కూర్చొని చేసే ప్రాణాయామం కాదు. ఉదయం నుండి సాయంత్రం నువ్వు ఆసనం వేసినా, నువ్వు ప్రాణాయామం చేసినా నీ యొక్క శ్వాస ఉజ్జాయిలో ఉండాలి. బాగా గుర్తుపెట్టుకో. అర్థమైందండి? ఉజ్జాయి అనేది మన యొక్క జీవితంలో ఒక భాగంగా మారిపోవాలి, అదే అలవాటుగా మారిపోవాలి. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావని అర్థం. దాన్ని ఏమంటాం? డయాఫ్రమెటిక్ బ్రీదింగ్ అని అంటాం, డీప్ బ్రీదింగ్ అని అంటాం, దాన్నే స్టర్నమ్ బ్రీదింగ్ అని అంటాం, బాక్స్ బ్రీదింగ్ అంటాం, చెస్ట్ బ్రీదింగ్ అంటాం, బాక్స్ బ్రీదింగ్ అంటాం, జాలందరం బాక్స్ బ్రీదింగ్ అంటాం. ఈ విధంగా శాస్త్రం చెప్తుంది. మనం సో ప్రతిరోజు ఒక విభిన్నంగా మనం సాధన చేయాలి. చేస్తేనే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. సో శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలకి, అన్ని వ్యవస్థలకి, సో ముఖ్యంగా మనసుకి ఎంతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి సో ఈ క్రియల్ని మనం ఈరోజు సాధన చేద్దాం. ఇప్పుడు మనం మొట్టమొదటిదైనటువంటి సో క్రియని చేద్దాం. సో నెమ్మదిగా శ్వాసను పీల్చుకోండి. నెమ్మదిగా వదిలేస్తే ఎవరికైతే కళ్ళు తిరిగేటువంటి జబ్బు ఉందో, ఎవరి లోపలైతే గ్లూకోజ్ డయాబెటీస్ ఉందో, షుగర్ పడిపోయేటువంటి గుణం ఉందో, ఎవరి లోపలనైతే వర్టిగో లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరి లోపలైతే బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటుందో, బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటుంది, లో బీపీ అని అంటాం, లో బీపీ అని అంటాం. సో లో బీపీ ఉండేటువంటి వాళ్ళు, హై బీపీ ఉండేటువంటి వాళ్ళు ఇలా తిరగటం, నెమ్మదిగా తిరగండి ఇలా, అంతే. అంతేగాని వేగంగా తిరగకూడదు. సో ఇలా కొన్ని విషయాల్ని మీరు మనసులో పెట్టుకోవాలి. నేను అన్నీ ఒకే రోజు చెప్పటం, ఒకేసారి చెప్పటం ఒకసారి కుదరదు. అలా నెమ్మదిగా నెమ్మదిగా చేస్తూ పోవాలి. నెమ్మదిగా మీ యొక్క ఆరోగ్యం ఎలా అయితే కుదుటపడుతుందో అప్పుడు మామూలుగా చేసుకోవచ్చు. సో అందుకే చికిత్సా క్రమంలో మీకు ఏదైనా సమస్య ఉంది, చికిత్సా క్రమం అంటే ఏంటి? మీరు ఎంత చేయగలరో, ఎలా చేయగలరో అలా నెమ్మదిగా ఇలా. ఒకసారి ఇలా కూడా చేయలేకపోవచ్చు, అప్పుడు ఇది చేయాలి. ఇలా ఇది మొదటి చేసేది ఇది ఎక్సెల్యుటేషన్, ఇది కూడా దానికి ఎందుకే వస్తుంది. ఇలా 1, ఇలా 2, ఇలా 3, ఇలా 4, ఇలా 5, 6, 7, 8, 9, ఇలా 10. మళ్ళీ ఇలా మధ్య భాగానికి 1, అవునా? సో 2,
ఇలా 3, ఇలా 4, 5, 6, ఇలా 7. మళ్ళీ ఆ తదుపరి పైకి. ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమం పరికీర్తితః షడమం సప్తమం ఊర్ధ్వబాహు చాలనం మేరు చాలనం కరిష్యామి. అలా శ్వాస వదిలేస్తూ సంస్కృతం ఎంత చక్కగా ఉంటుంది. మనం సంస్కరించుకుంటున్నాం కనుక, శుద్ధి చేస్తున్నాం కనుక అలా చదువుతూ, అవునా, శ్వాసను పీల్చుకు మీరేం చదవాల్సిన పనిలా అలా వింటూ శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ. ఎవరికైతే వ్యాధులు ఉన్నాయో, ఇప్పుడు పైన చెప్పబడినటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళు అలా చేయాలి. అవునా, కొంచెం తక్కువగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు, అప్పుడు నెమ్మదిగా ఇలా నెమ్మదిగా ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమం షఢమం సప్తమం ప్రదక్షిణం కరిష్యామి. శ్వాసని ఇలా పీల్చుకుంటూ వదిలేస్తూ. ఎవరికైతే ఏ సమస్యలు లేవో వాళ్ళు ఎలా చేయాలి చెప్పాను కదా, ఎలా చేయాలో వాళ్ళు ఎలా చేయాలి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమం షఢమం సప్తమం. ఇలా నార్మలైజ్ చేసుకోవడానికి ఇలా ఎడమ వైపుకి కుడి వైపుకి ఇలా అంటే కాసేపట్లో మీ యొక్క కళ్ళు తిరగడం మానేస్తాయి, బ్రెత్ నార్మల్ అవుతుంది. ఇది విభిన్న రకాలుగా చేసేటువంటి విధానం, మొదటి క్రియ. ఇది ఎంతో ముఖ్యం. సో ఇలా 7తో మొదలెట్టి కావాలంటే 14 వరకు వెళ్ళచ్చు. అవునా, 14 కూడా చేయొచ్చు. ఎవరైతే చేయగలరో వాళ్ళు 14 కూడా చేయొచ్చు. సో వాళ్ళు 14 చేయాలి అని అంటారు. సో 14 కౌంట్తో ఇలా చేయాలి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమం షఢమం సప్తమం అష్టమం నవమం దశమం ఏకాదశం ద్వాదశం త్రయోదశం చతుర్దశం. ఇలా ఎడమ వైపుకి కుడి వైపుకి ఇలా ఫ్రీ చేస్తూ నార్మలైజ్ చేసుకుంటూ నెమ్మదిగా. ఇది ఎప్పుడూ మీరెంతో ముందుకు సాధన చేస్తే కానీ కళ్ళు తిరగకుండా అలా 14 చేయలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకో. 7 చేస్తే 14 చేయగలిగారంటే మీ యొక్క ఆరోగ్యం బాగా ఉన్నట్టు లెక్క. అవునా? సో ఆ విధంగా మీరు, ఇది మొదటి క్రియ చేసేటువంటి విధానం. శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ. రెండో క్రియ శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ కిందకి వెళ్ళి చేతులు నెమ్మదిగా కిందకు ఆనించి చేయబోయే ముందు ఈ విధంగా మీ యొక్క బ్లడ్ ప్రెషర్ని నార్మలైజ్ చేసుకుని మూకం కరోతి సాధూనాం
చక్కగా చూసారుగా, అలా అన్నారో లేదో, చక్కగా మీ బీపీ అనేది నార్మలైజ్ అయిపోయింది. అర్ధస్వానాసనంలోకి ఇలా వెళ్ళి నీటిని మళ్ళీ నేల నుంచి నడుము ఇలా ఫ్రీ చేస్తూ వాచాలం గురుపాదుకాన్ ప్రాతకాల సంధ్యాకాల ప్రణమోచ్యతే. నెమ్మదిగా ఉపబాహు అర్ధస్వానాసనంలోకి వెళ్ళి ఇలా నడుముని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఇక్కడ నుండి మార్చాలాసనంలోకి వెళ్ళి అలా నడుముని భుజాలని నెమ్మదిగా ఫ్రీ చేసుకుని నెమ్మదిగా ఇలా చేతుల్ని పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా చేతుల్ని ఇలా కిందకి దింపుతూ నెమ్మదిగా ఫ్రీ చేసుకొని ఇలా పైనుండి కిందకి నెమ్మదిగా చేసి కృతజ్ఞతాభావంతో నెమ్మదిగా ఇలా నమస్కారం చేసుకుని ఇప్పుడు రెండో క్రియలోకి వెళ్తున్నాం. సో రెండో క్రియ ఏదైతే ఉందో నెమ్మదిగా ఇలా వెళ్ళి నెమ్మదిగా చేతుల్ని నెమ్మదిగా ఇలా ఆనించి కాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ నావాసనంలో వెన్నుముకని ప్రిపేర్ చేస్తూ నెమ్మదిగా పైకి వెళ్తూ నెమ్మదిగా ఇలా ముందుకు వస్తూ నెమ్మదిగా వెనక్కి వెళ్తూ ఇలా వస్తూ నెమ్మదిగా ఆ వెన్నుముకని ఇరుపక్కలా ఉండేటువంటి ఆ కండరాలని ప్రిపేర్ చేస్తూ నెమ్మదిగా భుజాలని ముందుకి వెనక్కి నెమ్మదిగా ఇలా వెనక్కి వెళ్ళి విపరీత కణిలోకి వెళ్ళి ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ. నెమ్మదిగా ఇలా ముందుకు వెళ్ళి నెమ్మదిగా మెడ కింద చేతుల్ని ఇలా ఉంచి లేదా ఇలా ఉంచి ఎలా అయినా పర్వాలేదు. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమ సప్తమ. మరి నెమ్మదిగా ఇలా వెనక్కి వెళ్ళి మరి నెమ్మదిగా ఇలా ముందుకి నెమ్మదిగా భుజాన్ని ఇలా ఫ్రీ చేస్తూ I was explaining you the kind of the proteins we have, right? So whey isolate and then coffee oligopeptide. Okay. These are the protein. Okay. This is the world best whey protein from the New Zealand. And then oligopeptide, coffee nut. So they should not keep any old, they kept this hazelnut. Actually there is no hazelnut now, it is only coffee nut. So when you see even coffee nut is hazelnut. So this is the old version actually, I think so. However, you can use, this is what? So those, not for those with the high BMI, okay? And this is a world peptide nutrition. You can see the peptides. It has a mixture of 5 peptides in this. Anti-cancerous, life-saving. There is no best peptide protein than this. Lowest weight, molecular weight. Okay? Cleanest, lowest molecular size. You can see here. Soy tripeptide 500D or where it is why I am not sure why it is not written, but it's a 500D or 300D it is. Actually, this is whey isolate. One of the world's best taste is cappuccino. No protein will taste like your children will love it, So tasty for your children in the morning you give. For weight loss it is. Concentrate also we have in the cappuccino. That is the best flavor. Cappuccino, very tasty. This is oligoprotein. This is also 1000 Dalton but with a flavor, right? So I am getting another glass. Yeah, I got it. So in this I dissolve.
the best combination with Somarasa C2. Somarasa, so it is there Somarasa. So I will show you the later. So I can, you see this. You see how quickly the peptide dissolves. See, no need of mixing. This is the world's smallest molecular size. A ICU patient to flowing through the tube to a child in the womb to the cleanest, the best in the world is this. Anyone having intestinal disorders, anyone for anything is the best. And you will not put on weight, you will only lose weight. Right?